అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధంతో పశ్చిమాసియా అట్టుడుకుతోంది. గత 11 రోజులుగా ఇరాన్పై భీకర స్థాయిలో దాడులు చేసేందుకు అమెరికా అత్యాధునిక ఆయుధ వ్యవస్థలు ఉపయోగిస్తోంది. ఇందుకు గాను అమెరికా భారీ ఎత్తున ఖర్చు చేస్తోంది. యుద్ధం మొదలైన తొలి 6 రోజులకే ట్రంప్ యంత్రాంగం $11 బిలియన్ అంటే ఇండియన్ కరెన్సీలో సుమారు $1,00,000 కోట్ల పైగా ఖర్చు పెట్టేసింది. అమెరికాలో సెనేటర్లతో జరిగిన అంతర్గత సమావేశంలో రక్షణ అధికారులు ఈ ఖర్చుకు సంబంధించిన వివరాలను తెలియజేశారు. 6 రోజులకు $11.3 బిలియన్ కంటే ఎక్కువ ఖర్చు అయిందని అధికారులు అంచనా వేశారు. అయితే ఇది ఇంకా చాలా పెద్ద మొత్తంలో ఉండొచ్చని అంటున్నారు. మరోవైపు యుద్ధాన్ని కొనసాగించడం కోసం ట్రంప్ యంత్రాంగం అదనపు నిధుల సమీకరణ ప్రయత్నాలు మొదలుపెట్టేసింది. అదనపు బడ్జెట్ను కోరుతూ వైట్ హౌస్ త్వరలోనే కాంగ్రెస్కు ప్రతిపాదనలు పంపనుంది. దాదాపు $50 బిలియన్ వరకు బడ్జెట్ను కోరే అవకాశం ఉందని ఓ అంచనా. ముఖ్యంగా గత నెల 28 నుంచి అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్పై భీకర దాడులు చేస్తున్నాయి. ఇరాన్ కూడా ప్రతీకార దాడులతో విరుచుకుపడుతోంది. యుద్ధం మొదలైన తొలి 2 రోజుల్లోనే US $5.6 బిలియన్ విలువైన ఆయుధ సామాగ్రిని వినియోగించినట్లు అధికారులు అంచనా వేశారు. అమెరికా రక్షణ శాఖ ఇప్పటికే ఇబ్బందుల్లో ఉండగా ప్రస్తుత యుద్ధం వల్ల సైనిక నిల్వలు మరింత తగ్గుతాయని కాంగ్రెస్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క ట్రంప్ సలహాదారులు కూడా తమ అధ్యక్షుడికి కొన్ని సూచనలు చేశారు. ఇప్పటికే ఇరాన్ అణు వ్యవస్థలను నాశనం చేయాలన్న అమెరికా లక్ష్యం నెరవేరిందని చెబుతున్నారు. ఆ దేశంపై యుద్ధంలో తాము అనుకున్న వాటికంటే ఎక్కువ లక్ష్యాలనే సాధించామనేది వైట్ హౌస్ అభిప్రాయం. ఇప్పటికిప్పుడు యుద్ధం నుంచి తప్పుకున్నా అమెరికాకు వచ్చే నష్టం పెద్దగా ఏమీ ఉండదని సలహాదారులు ట్రంప్తో చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రపంచ దేశాలపై టారిఫ్లు, సుదీర్ఘ యుద్ధాల వల్ల సొంత ప్రజల నుంచే వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని, కాబట్టి వీలైనంత త్వరగా యుద్ధాన్ని ముగిస్తే మంచిదన్న సూచనలు కూడా వైట్ హౌస్ చేసినట్లు తెలుస్తోంది.